మిత్రమా, ఆయుధం లేకుండా మనల్ని చంపగలిగే వ్యక్తి మనం అతిగా ప్రేమించిన వారే అయ్యుంటారు, లేదా మనం ఎక్కువగా నమ్మిన వారే ఉంటారు. కాదంటారా? మిత్రమా, కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారి పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. అవునా? మన బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ మన బలహీనతలు మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు మిత్రమా, బ్రతకనివ్వరు. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాటని మరవకూడదు మిత్రమా. ఏ జీవైనా సరే ఈ భూమి మీద మనుగడ సాగించడానికి అత్యంత శక్తివంతమైనదో, మరింత తెలివైనదో కావాల్సిన పని లేదు. మార్పును తట్టుకుని నిలబడగలిగితే చాలు. అవునా? ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా, కార్యసాధకులకు ధైర్యం ఉండాలి. లక్ష్యం పట్ల చిత్తశుద్ధి, పట్టుదల, కార్యాచరణ తప్పనిసరి. అలాంటి వారిని విజయం వరిస్తుంది. వాళ్ళే అనుకున్నది సాధిస్తారు, చరిత్రలో నిలిచిపోతారు. విజయం పరంపరల కొత్త చరిత్రను సృష్టిస్తారు. జీవితం నుంచి ఏది ఆశిస్తే అది మీకు దక్కుతుంది. కాబట్టి చేసే పని శక్తి వంచన లేకుండా చేయండి. ఆ తర్వాత ప్రార్థించండి, వేచి చూడండి మిత్రమా. మనం ప్రేమించిన వారు ఇంకొకరితో క్లోజ్గా ఉంటే కోపడతాం, అది అనుమానం కాదు, ఎక్కడ దూరం అవుతారో అనే భయం. వారి ప్రేమ తనకు మాత్రమే దక్కాలని స్వార్థం, వారి ఫీలింగ్స్ తనతో మాత్రమే పంచుకోవాలని ఒక చిన్న ఆశ, తన మీద చూపించే ప్రేమ ఇంకెవ్వరి మీద చూపించకూడదని ఆశ. మనల్ని నిజాయితీగా ప్రేమించేవారు ఇలానే ఉంటారు మిత్రమా. ప్రేమిస్తే ఒకరిని ప్రేమించాలి, వాళ్ళు చనిపోయేంత వరకు. అంతేగాని వేరే ఒకరితో ఫోన్ మాట్లాడడం, మరొకరితో చాటింగ్ చేయడం ఎందుకలాగా? మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా, వాళ్ళని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు మోసం చేస్తే రేపు మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారని మరవద్దు మిత్రమా. బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావు వంతు, ఆలోచించడమైతే 0, రియాక్షన్ మాత్రం 200%. ఇంకా బంధాలెక్కడ నిలుస్తాయి చెప్పు మిత్రమా? నీకోసం ఎదురు చూసే మనిషి 1 గంట, 1 పూట, 1 రోజు నిర్లక్ష్యం చెయ్యు, తప్పులేదు. కానీ ప్రతిరోజు కూడా అలానే చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరంలో వెళ్ళిపోతారు. అర్థమైందనుకుంటా. మన ఆలోచన విధానం బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతి కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు మిత్రమా, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. నిజంగా ఇష్టపడిన వారు, నీ బంధానికి విలువనిచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ కూడా వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక్క కారణమైన వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకుండా, వద్దు అనుకుంటే ఏ కారణం కూడా లేకుండా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. ఓసారి వద్దనుకుని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారని పరిగెత్తుకు వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందని ఒక్కసారి ఊహించుకో చాలు మిత్రమా. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలము లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. మిత్రమా, మన ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకునే వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాము, కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని, వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతున్నాము. మిత్రమా, భార్య అంటే భర్తలో సగభాగం అంటారు కదా. మరి భార్యను బాధ పెడితే తనకు తాను బాధించుకున్నట్లే కదా. మన దగ్గర అమ్మ ఉండదనే కదా రెండో అమ్మగా భార్య వచ్చింది. కాస్త అర్థం చేసుకో మిత్రమా. భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీరు కళ్ళల్లో పెట్టుకుని చూసుకోకపోయినా పర్వాలేదు, కన్నీళ్లు పెట్టుకోకుండా చూస్తే అదే తనకు చాలు. ఒకటి గుర్తించుకో మిత్రమా, నీవు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసే వాళ్ళెందరో మిత్రమా.
నిన్ను బాధించే సమస్యలెన్ని చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకై నువ్వు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో మిత్రమా. మిత్రమా, ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. జింక గంటకు 90 కిలోమీటర్లు, పులి గంటకు 60 కిలోమీటర్లు వేగంతో పరిగెత్తుతాయి. అయినా పులి జింకను పట్టుకుని చంపి తినేస్తుంది. ఎందుకంటే జింకకు తన పులి కంటే బలహీనురాలనని తెలుసు. ఆ భయంతోనే జింక మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ సమయంలో జింక తన వేగాన్ని అలాగే ధైర్యాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా జింక పులి చేతిలో ఓడిపోయి చంపబడుతుంది. అందుకే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి, ధైర్యాన్ని కోల్పోకండి. ఎవరైనా నవ్వితే మీ వల్లే నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. వాక్యాలు చిన్నవే కావచ్చు కానీ మిత్రమా, భావం చాలా పెద్దది. ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు. తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకుని వీధిలో విసిరేస్తాడు. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరగడం కాదు, నువ్వు ఒకరి పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు ఎదుగు. అదే అసలైన విజయం మిత్రమా. అదుపు తప్పి కింద పడితే ఆదుకోది లోకం. అలసిపోయి కన్ను మోస్తే ఆపలేదు ఏ బంధం. దారిలోన చీకటైతే తోడు రాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్ను నువ్వే నమ్ముకో మిత్రమా, నీకు నువ్వే సాగిపో. ప్రపంచంలో చాలా విషయాలు జరిగిపోతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచించి అనవసరంగా మన మనసు పాడు చేసుకోవద్దు. ఎవరికైనా సరే ఓపిక అనేది కొన్నాళ్ళే ఉంటుంది. సహిస్తున్నారని కదా అని పదే పదే అలాగే చేస్తే ఓపిక నశిస్తుంది. అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వారికి మనసిరిగి దూరం పెట్టడం మొదలు పెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం. ఉన్నప్పుడే మనిషి విలువ, ఆ మనసు విలువ తెలుసుకోండి మిత్రమా. ఎవరైనా మనల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్ళకి బాధ కలగాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, దేవుడు వేసే శిక్ష శాశ్వతమైనది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. అర్థమైందనుకుంటా. మన ఆనందం అనేది మన విషయాలు పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపైనే ఆధారపడి ఉంటుంది. అవునా మిత్రమా? ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యేది అబ్బాయి అడిగే ఈ 2 మాటల వల్లే. 1, నాతో చెప్పకుండా ఏమీ చేయకు. 2, నేను వద్దన్న దాన్ని ఎప్పటికీ చేయకు అంటే ఆ అమ్మాయి నన్ను జీవితాంతం ఇలాగే కంట్రోల్ చేస్తాడేమో అనే భయంతో దూరం అయిపోతుంది మిత్రమా. కాబట్టి కాస్త ఆలోచించండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.